మూడవ రాశి మిథున రాశి అండి. మిథున రాశిలో జన్మించిన స్త్రీలైనా పురుషులైనా సరే వృశ్చిక రాశిలో జన్మించిన వారిని వివాహం చేసుకునే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. ఎందుకంటే మీ ఇద్దరి జాతకాన్ని బట్టి, మీ ఇద్దరి మనస్తత్వాన్ని బట్టి 100కి 28% మాత్రమే అనుకూలమండి, మిగిలిందంతా కూడా ప్రతికూలమే. కాబట్టి మీ ఇద్దరి మధ్యలో ఎక్కువగా మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వృశ్చిక రాశి వారిని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయండి. లేదు మీ ఇద్దరు ప్రేమించుకున్నా లేదా మ్యాచ్ కుదిరినా సరే అమ్మాయి అబ్బాయి ఇరువురు జాతకాన్ని కూడా పూర్తిగా పరిశీలించి మాత్రమే తుది నిర్ణయాన్ని తీసుకోండి. నక్షత్రాన్ని పాదాన్ని కూడా చూసుకోవాలి. ఇక ఈ మిథున రాశి వారికి బాగా కలిసి వచ్చే మ్యాచెస్ ఏవంటే, అంటే 70 కంటే ఎక్కువ అనుకూలం ఉండే మ్యాచెస్ ఏవంటే మేష, సింహరాశి, తులారాశి, కుంభరాశి అండి. ఈ 4 రాశుల్లో జన్మించిన వారు మీ మనస్తత్వానికి బాగా సెట్ అవుతారండి. అయితే అబోవ్ యావరేజ్ మ్యాచెస్ ఏవంటే మిథున, కర్కాటక, కన్యా రాశి, మకర రాశి, మీనరాశి అండి. మీకు వారికి 50% కంటే ఎక్కువ అనుకూలంగా సూచిస్తుంది. యావరేజ్ మ్యాచెస్ ఏవంటే వృషభ రాశి వారండి. కాబట్టి మిథున రాశి వారికి వరస్ట్ మ్యాచ్ అంటే వృశ్చిక రాశి వారండి. బెస్ట్ మ్యాచెస్ అయితే మేషరాశి, సింహరాశి, తులారాశి, కుంభరాశి. ఈ మిథున రాశి వారికి 12 రాశుల్లో జన్మించిన వారికి 100కి ఎంత శాతం అనుకూలమో క్లియర్గా వివరిస్తూ, వారికి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో క్లియర్గా వివరిస్తూ స్పెషల్ వీడియో చేశానండి. కాబట్టి ఫుల్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఆ వీడియోని వీక్షించండి.